హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చూపిస్తా అంటే 1 ఇయర్ బేబీకి ములక్కాయ పప్పు రైస్ ఎట్లా పెట్టాలో చేసి చూపిస్తాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది, వాళ్ళు కూడా ఈజీగా తింటారు. ముందుగా మనం కట్ చేసుకొని ఈ ములక్కాయలని చిన్న కట్ చేసేసుకొని వాటర్లో వేసి మంచి వాష్ చేసుకొని వాటర్లో వేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు కూడా బాయిల్ చేసుకోవద్దు అనమాట, అది కొంచెం మెత్తగా అవ్వాలంతే. ఈజీగా తినడానికి ఉంటుంది, ఎందుకంటే మనలాగా వాళ్ళు తినలేరు కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ అది బాయిల్ అయ్యేంత వరకు మనం కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకుందాము. బీన్స్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, అండ్ క్యారెట్, కొంచెం ఆలు, ఇది మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అది బాయిల్ అయ్యేంత వరకు మనం ఇది చేసేద్దాం అన్నమాట. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకోండి, ఒక స్పూన్ నెయ్యి తీసుకొని, హాఫ్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో మనం వాష్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది ఆయిల్లో కొంచెం మంచి ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యేంత లోపు మనం రైస్, పప్పు బేబీ ఎంత తింటో అంత క్వాంటిటీ చూసుకొని తీసుకోవాలి, మంచి వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ములక్కాయ ఉంది కదా, అందులో నుంచి పల్ప్ మొత్తం తీసేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ అయ్యాక ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి కూడా, ఈజీగా వాళ్ళు కూడా మంచి తింటారు. అండ్ ఇప్పుడు ఆయిల్ మనకి గీలో ఫ్రై అయిన వెజ్జీస్ ఉన్నాయి కదా, అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అది కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో ములక్కాయ తీసుకున్న ఈ పల్ప్ కూడా అందులో వేసేసుకోవాలి. మంచి కొద్దిసేపు ఒక 1 మినిట్ అట్లా ఫ్రై అవ్వాలి. అందులోనే కొంచెము జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట కొంచెము, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇది మాత్రం ఏ పిల్లలకు పెట్టే ఫుడ్లో అస్సలు మనము దీన్ని మర్చిపోవద్దు, ఎలాగైనా వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్, పప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలి, అంతే. చాలా తొందరగా అయిపోతుందండి. అండ్ వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఒక 2 కప్స్ 3 కప్ 1/2 కప్ రైస్ తీసుకుంటే ఒక 2-3 కప్స్ వాటర్ అట్లా వేసుకోవాలన్నమాట. లూజ్గా ఉంటే వాళ్ళు ఈజీగా తింటారు, అంతే. దాంతో మనం మెత్తగా చేసేసుకొని బేబీకి ఫీడ్ చేయడమే, అంతే అండి. చూడండి, యమ్మీ ఫుడ్ రెడీ అయిపోయింది, ట్రై చేసి చూడండి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.